హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పడాలా ఛానల్ ఎడ్యుకేషన్. సో ఈరోజు మనం టీఎస్పీఎస్సీ గ్రూప్ 3-4కి సంబంధించిన కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ దేని మీద అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ మీద చూద్దాం. సో అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ మనం చూద్దాం. సో ఇది కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? సో ఆర్టికల్ 19 ప్రకారం. సో ఏమంటున్నారు ఇక్కడ, డ్యూరింగ్ నేషనల్ ఎమర్జెన్సీ విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్? సో ఇక్కడ 4 ఆప్షన్స్ ఇచ్చారు మనకి. సో 356, 358, 21, 359 ఆర్టికల్స్. సో సస్పెన్షన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ దేని కిందకి వస్తుందండి? ఆర్టికల్ 359 ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, టైప్ ఆఫ్ మెజారిటీ నేషనల్ ఎమర్జెన్సీ ఈజ్ ఇన్వాల్వ్డ్ విత్? సో నేషనల్ ఎమర్జెన్సీ దేనికండి? స్పెషల్ మెజారిటీయా, సింపుల్ మెజారిటీ, అబ్సల్యూట్ మెజారిటీయా, లేదంటే మూడు వస్తాయి, ఆల్ ఆఫ్ ది అబోవ్. సో దీంట్లో టైప్ ఆఫ్ మెజారిటీ నేషనల్ ఎమర్జెన్సీ దేనికి ముడిపడి ఉంది అని క్వశ్చన్ అండి. సో దాని కరెక్ట్ ఆన్సర్ స్పెషల్ మెజారిటీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆర్టికల్ దట్ డీల్స్ విత్ నేషనల్ ఎమర్జెన్సీ. డైరెక్ట్ క్వశ్చన్ అండి, ఇది చాలా ఎగ్జామ్స్లలో అడిగారు, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. సో ఆర్టికల్ దట్ డీల్స్ విత్ ది నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ అండి 52, 352, 350, 360, 356. దానిలో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి 352 ఇస్ అ రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్, టైమ్ స్పాన్ దట్ నేషనల్ ఎమర్జెన్సీ విల్ బి ఇన్ ఫోర్స్ ఆఫ్టర్ అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్ ఈస్? ఒకసారి పార్లమెంట్ అప్రూవ్ చేసిన తర్వాత నేషనల్ ఎమర్జెన్సీ ఎంత గడువు ఉంటుంది అంటే 1 మంత్, 180 డేస్, 180 డేసా, 6 మంత్సా, అన్లిమిటెడా? సో కరెక్ట్ ఆన్సర్ 6 మంత్స్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ దగ్గర నుంచి మేము అడిగేది ఒకే ఒకటి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్ లేకుంటే మరిన్ని వీడియోలు మేము చేయగలం. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతే, హౌ మెనీ టైమ్స్ నేషనల్ ఎమర్జెన్సీ వాజ్ డిక్లేర్డ్ సో ఫార్? సో ఇప్పటి వరకు ఎన్నిసార్లు నేషనల్ ఎమర్జెన్సీ అన్నది డిక్లేర్ చేశారు మన దగ్గర? సో 5 టైమ్సా, 3 టైమ్సా, 2 టైమ్సా, అసలు ఏం చేయలేదా? సో నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ వచ్చేసరికి 352, అది చాలా ఇంపార్టెంట్. ఒకసారి పార్లమెంట్ పాస్ చేస్తే ఆ 6 మంత్స్ వరకు ఉంటుంది, అది స్పెషల్ మెజారిటీ ఇప్పటిదాకా మనం చూసుకున్నాం. సో ఇంకొకటి వచ్చేసరికి మనకి ఇంపార్టెంట్, ఎన్నిసార్లు అయిందండి? 3 టైమ్స్ అయింది, ఇప్పటికి 3 టైమ్స్. సో ఇక నెక్స్ట్, ది ప్రెసిడెంట్స్ రూల్ ఈస్ కవర్డ్ అండర్ విచ్ ఆర్టికల్? సో ప్రెసిడెంట్స్ రూల్ అని మనం చాలా సార్లు విన్నాం కదండి న్యూస్ ఛానల్స్ లో. సో ప్రెసిడెంట్స్ రూల్ ఈస్ కవర్డ్ అండర్ విచ్ ఆర్టికల్? ఏ ఆర్టికల్ అండి? 352, 112, 356, 212. సో ప్రెసిడెంట్స్ రూల్ ఈస్ కవర్డ్ అండర్ ది ఆర్టికల్ 356. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఫర్ హౌ మెనీ ఇయర్స్ స్టేట్ ఎమర్జెన్సీ క్యాన్ బి కంటిన్యూడ్ విత్ అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్? అంటే ఇక్కడ చెప్తున్నారు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు అడగట్లేదు. స్టేట్ ఎమర్జెన్సీ, స్టేట్ అంటే నేషనల్ ఎమర్జెన్సీ చూసుకున్నాం కదండి ఇప్పటిదాకా. ఇప్పుడు నెక్స్ట్ స్టేట్ ఎమర్జెన్సీ ఎన్ని సంవత్సరాలు మనం కంటిన్యూ చేయొచ్చు విత్ అప్రూవల్ ఆఫ్ పార్లమెంట్ అని అడుగుతున్నారు ఇక్కడ. సో ఇక్కడ 3 ఇయర్స్ చేయొచ్చా, 2 ఇయర్స్ చేయొచ్చా, 6 ఇయర్స్ చేయొచ్చా, ఓన్లీ 1 ఇయర్ చేయొచ్చా అనేది ఆప్షన్స్ ఇచ్చారు. కొంచెం ఇది డిఫికల్ట్ క్వశ్చన్ అండి, కానీ అర్థం చేసుకోవాలి అండ్ గుర్తుపెట్టుకోవాలి ఇది డైరెక్ట్గా. సో దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి మనకి 3 ఇయర్స్ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేస్తే మాకు ఎంకరేజ్మెంట్ లెక్క ఉంటుంది. సో నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఆఫ్ ద బిలో స్టేట్? సో కింది ఇచ్చిన 4 స్టేట్స్లో క్వశ్చన్ అండి, ఇన్ విచ్ ఆఫ్ ద బిలో స్టేట్ ప్రెసిడెంట్ రూల్ ఈస్ నాట్ ఇంపోజ్డ్ టిల్ నౌ? ఇప్పటిదాకా ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయని రాష్ట్రం ఏదని అడుగుతున్నారు. సో ఆంధ్రప్రదేశ్, మణిపూర్, పంజాబ్, ఛత్తీస్గఢ్. సో ఇప్పటి వరకు ప్రెసిడెంట్ రూల్ ఇంపోజ్ చేయనిది రాష్ట్రం వచ్చేసరికి మనకి ఛత్తీస్గఢ్ ఈజ్ అ రైట్ ఆన్సర్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఆర్టికల్ 360 డీల్స్ విత్? ఇప్పటిదాకా 352, 356 మనం చూసామండి, మరి 360 దేనికి సంబంధించిందని చెప్పేసి మనం అంటున్నారు. ఇప్పుడు మనం చూసుకుంటే 352 వచ్చేసరికి నేషనల్ ఎమర్జెన్సీ, 356 వచ్చేసరికి స్టేట్ ఎమర్జెన్సీ, 360 వచ్చేసరికి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆర్టికల్ 360 దేనికి సంబంధించిందంటే ఫినాన్షియల్ ఎమర్జెన్సీకి. ఇది చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ క్వశ్చన్, ఫినాన్షియల్ మెజారిటీ ఈస్ పాస్డ్ విత్? ఇప్పుడే చూసామండి ఫినాన్షియల్ ఎమర్జెన్సీ వచ్చేసరికి ఏ ఆర్టికల్ అండి? 360. అదేవిధంగా ఇక్కడ మనకి ఇంకో క్వశ్చన్ ఫినాన్షియల్ మీద, ఫినాన్షియల్ మెజారిటీ ఈస్ పాస్డ్ విత్ అబ్సల్యూట్ మెజారిటీయా, సింపుల్ మెజారిటీయా, స్పెషల్ మెజారిటీయా, లేదంటే మెజారిటీ ఈజ్ నాట్ రిక్వైర్డ్?
జస్ట్ ప్రైమ్ మినిస్టర్ కెన్ అనౌన్స్ ఇట్. అంటే ఏది ఈ 4 ఆప్షన్స్లో అడుగుతున్నారండి. ఈ మెజారిటీస్ అన్నది చాలా కన్ఫ్యూజ్ చేసే అంశం. అంటే అబ్సల్యూట్, స్పెషల్, సింపుల్. సో ఇక్కడ మనం చాలా చూసి అడిగేయాలండి. సో ఇది వచ్చేసరికి మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సింపుల్ మెజారిటీ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో మళ్ళీ అడుగుతున్నామండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు ఎంకరేజ్మెంట్ లేకుండా మేము మరిన్ని వీడియోలు పెట్టగలమండి. మళ్ళీ నెక్స్ట్ రోజు రేపటి వీడియో గురించి వెయిట్ చేయండి. థ్యాంక్ యూ.